హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ 12th ఫెయిలియర్ సినిమా. ఎస్, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 29కే ఈ సినిమా అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కానీ రివ్యూ అయితే చూశారు కదా. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మీరు అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, మీకు ఎంత పని ఉన్నా కూడా ఒక 2.5 అవర్స్ ఆ పని అంతా పక్కకు పెట్టేసి ఒక్కసారి ఈ 12th ఫెయిలియర్ సినిమా చూడడానికి ట్రై చేయండి. నిజంగా ఒక మనిషికి డ్రీమ్ అనేది చాలా ఈజీ, అందరికీ పుడుతూనే ఉంటుంది. కానీ దాన్ని చేసి అనుకునేది సాధించిన వారే గొప్పవారు అనేలాగా సినిమా అయితే ఉంటుంది. నిజంగా సినిమా పేర్లు పడిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా స్కిప్ చేయకుండా సినిమా ఏదైతే ఉంది అని అంటే అది 100కి 100% ఈ 12th ఫెయిలియర్ సినిమానే చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ కాడ నుంచి వాళ్ళ నాన్న స్ట్రగుల్స్ పడతాడు, వాళ్ళ అమ్మ స్ట్రగుల్స్ పడుతుంది, వాళ్ళ అన్న స్ట్రగుల్స్ పడతారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ హీరో కూడా స్ట్రగుల్స్ పడుతూనే ఉంటారు. ఢిల్లీకి వెళ్ళి హ్యాపీగా ఉన్నాడా లేదంటే తన చదువు మీద ఫోకస్ చేయాలి అని వాళ్ళ అమ్మ పడుతున్న స్ట్రగుల్స్ని, వాళ్ళ అన్నయ్య పడుతున్న స్ట్రగుల్స్ని, అంతేకాకుండా వాళ్ళ నానమ్మ చనిపోయినది మ్యాటర్ కూడా చెప్పకుండా ఉంచుతారు. అప్పుడు వచ్చే బాధ మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి సిచ్యువేషన్లో కూడా యూపీఎస్సీ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి క్రాక్ చేయాలనే డ్రీమ్ చాలా మందిలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక డిగ్రీ అయిపోయాకనో, బీటెక్ అయిపోయానో, లేదంటే గ్రాడ్యుయేటెడ్ అయిపోయాక నేను ఇది సాధించాలి అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాళ్ళకు హ్యాపీగా ఉండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది. నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక పేదరికంలో పుట్టిన వానికి మాత్రం వానికి ఒక ధైర్యం తప్ప వెనుక చూసుకుంటే ఏది ఉండదు. అలాంటి సినిమానే ఈ 12th ఫెయిలియర్ సినిమా. ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి. మనకు డ్రీమ్స్ ఉంటే ఆ డ్రీమ్స్ని మనం చేయాలి అనుకునేది సాధించాలి అంటే దాంట్లో వచ్చే స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేసి నిలబడాలి, మనతో పాటు మనం బ్రతకడమే కాదు మన మీద డిపెండ్ అయిన అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి. చదువు ఒక్కటే ప్రపంచం కాదు. చదువు అనేది ముఖ్యం. కానీ మన వెనుక ఉన్న అమ్మ నాన్నని ఒక రోజు గడవాలి అంటే వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నారో ఇలా ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని సీన్స్లో కూడా ఏడుపొచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. అలాంటి 12th ఫెయిలియర్ సినిమా ఒకసారి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా చూడడానికైతే ట్రై చేయండి. అంతేకాకుండా ఒక అబ్బాయి లైఫ్లోకి అమ్మాయి వస్తే అబ్బాయి లైఫ్ అంతటితో ఫినిష్ అవుతుందని చాలామంది అయితే అంటూ ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ వచ్చినప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తుంది. కానీ తను ఏదైతే అనుకుంటుందో, తను డాక్టర్ చదవాల్సిన అమ్మాయి తను ఏదైతే అవ్వాలి అనుకుంటుందో అది కూడా అవుతుంది. అమ్మాయి ఇలా ఏదైతే అవ్వాలి అనుకుంటో అది సాధిస్తుంది. ఇటు హీరో ఏదైతే అవ్వాలి అనుకుంటాడో అతను కూడా సాధిస్తారు. అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి లవ్ ఉన్నా కూడా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా, నైటు పగలు తేడా లేకుండా చదువుతూ పని చేసినా కూడా మనం అనుకున్నది సాధించాలి అనే పట్టుదలనే ఈ 12th ఫెయిలియర్ సినిమా. ప్రతి ఒక్కరు చూడగా ట్రై చేయండి. చూసిన తర్వాత కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే, ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూస్, అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.